ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్లో 12% కంటే ఎక్కువ మొత్తాన్ని కూడా స్వచ్ఛందంగా జమ చేసుకోవచ్చు. దీనినే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే విపిఎఫ్ అంటారు. సాధారణంగా పీఎఫ్లో ఉద్యోగి నుంచి 12% తప్పనిసరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ రిటైర్మెంట్ సేవింగ్స్ను వేగంగా పెంచుకోవాలనుకునే ఉద్యోగులకు ఈ 12% కంటే అదనంగా 20%, 30% లేదా తమ జీతం మొత్తం 100% వరకు కూడా పీఎఫ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఆ అదనపు మొత్తానికి యజమాని ఎలాంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. సో యాజమాని తన వంతు 12% మాత్రమే జమ చేసేవాడు. ఉద్యోగి పెంచిన అదనపు మొత్తాన్ని పూర్తిగా ఉద్యోగి కాంట్రిబ్యూషన్గా పీఎఫ్లో చేర్చేస్తారు. విపిఎఫ్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఉద్యోగులకు భారీ లాభం ఉంటుంది. ఎందుకంటే ఈపీఎఫ్ వడ్డీ రేటు 8% చుట్టూ ఉండటం వల్ల ఈ డబ్బులు సురక్షితంగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ వడ్డీ మొత్తం ట్యాక్స్ ఫ్రీగా ఉండటంతో ఇది మార్కెట్ రిస్క్ లేకుండా అత్యధిక లాభం ఇచ్చే ప్రభుత్వ రక్షణ పొందిన పెట్టుబడి సాధనంగా పరిగణించబడుతుంది. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆరోగ్యం, పిల్లల చదువు, ఇళ్ళు, రిటైర్మెంట్ వంటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్నందున దీర్ఘకాలికంగా పెద్ద కార్పస్ తయారు చేసుకోవాలనుకోవచ్చు. వారికి విపిఎఫ్ అత్యుత్తమ ఎంపికగా మారుతుంది. ముఖ్యంగా నెల జీతం ఎక్కువగా ఉండే ఉద్యోగులు కొంత డబ్బు పీఎఫ్లో పెట్టి మిగిలిన మొత్తాన్ని చేతిలో ఉంచుకోవడం కన్నా ఎక్కువ మొత్తాన్ని విపిఎఫ్లో పెట్టడం ద్వారా 10 నుంచి 20 సంవత్సరాల్లో పెద్ద మొత్తాన్ని సులభంగా సృష్టించుకోవచ్చు. అయితే జీతం 15,000 కంటే ఎక్కువగా ఉన్న ఉద్యోగులు మొత్తం జీతం పైనే పీఎఫ్ కట్టాలని అనుకుంటే ఈపీఎఫ్ఓ నిబంధన రూల్ ప్రకారం ఏపీఎఫ్సి లేదా ఆర్పీఎఫ్సి నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఈ అనుమతిని కంపెనీ హెచ్ఆర్ ద్వారా ఈపీఎఫ్ఓకు అప్లై చేయాలి. అనుమతి లభించాకే ఉద్యోగి మొత్తం జీతం పైన పీఎఫ్ కట్టే వీలుంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఉద్యోగి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ స్వయంగా భారీగా పెరిగి ప్రతి సంవత్సరం దానిపై గణనీయమైన వడ్డీ పెరుగుతూ రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తాన్ని నిర్మిస్తుంది. సో విపిఎఫ్లో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ కూడా ఉండదు. కారణం ఇది ప్రభుత్వ హామీ ఉన్న స్కీమ్. అలాగే ప్రతి నెల పేరోల్ నుంచే ఆటోమేటిక్గా డిడక్షన్ అవ్వడం వల్ల డిసిప్లిన్తో సేవింగ్స్ కొనసాగుతాయి. ఉద్యోగులకు ఇది అత్యంత ప్రయోజనకరమైన పద్ధతి కూడా. ఎందుకంటే మార్కెట్లో ఉన్న ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్లు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లలో పోలిస్తే ఈపీఎఫ్ యొక్క సేఫ్టీ, ట్యాక్స్ బెనిఫిట్స్ మరియు దీర్ఘకాల వడ్డీతో వచ్చే కాంపౌండ్ లాభం చాలా ఎక్కువ. అందువల్ల రాబోయే కాలానికి బలమైన ఆర్థిక భద్రత ఏర్పరచుకోవాలంటే ఉద్యోగులు తమ 12% కంటే ఎక్కువ మొత్తాన్ని విపిఎఫ్ రూపంలో పీఎఫ్కి జమ చేయడమే ఉత్తమ ఆర్థిక నిర్ణయం అవుతుంది.